బ్రేకింగ్ అప్డేట్ చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన మేనేజర్ కిరణ్, సునీల్, మాథ్యూ, ఆర్సీబీ మేనేజ్మెంట్ లోని నిఖిల్ సోస్లే, సుమంత్లను అరెస్ట్ చేశారు. బౌరింగ్ హాస్పిటల్లో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన మేనేజర్ కిరణ్, సునీల్, మాథ్యూ, ఆర్సీబీ మేనేజ్మెంట్ లోని నిఖిల్ సోస్లే, సుమంత్లను అరెస్ట్ చేశారు. బౌరింగ్ హాస్పిటల్లో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించింది క్రికెట్ అసోసియేషన్ కర్ణాటక. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. ఆల్రెడీ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్టున్నారు. దీని తాలూకు డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే ఆర్సీబీ తొక్కిసలాట ఘటన పైన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిఖిల్ సోస్లే, అదేవిధంగా మరో వ్యక్తి సుమత్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏకి సంబంధించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం పోలీసులు వీళ్ళు బయటికి ఇక్కడి నుంచి వెళ్లిపోతారని ఒక సమాచారంతో ఎయిర్పోర్ట్ లో వీళ్ళని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు చెప్తారు. కొద్దిసేపు బోరింగ్ ఆసుపత్రికి వీళ్ళని తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దాని అనంతరం వీళ్ళని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. అయితే ఈ ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సీరియస్ గా దీని మీద తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదని ఓవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. కొద్దిసేపు క్రితం హైకోర్టులో వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాట ఘటనకి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని వైపు చెప్తున్నప్పుడు కూడా ఏదైతే ఆర్సీబీ విజయం తర్వాత ముందు రోజు రాత్రి ఆర్సీబీ విజయం సాధించింది. అదే 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పు కొట్టడంతో కర్ణాటక వ్యాప్తంగా కూడా సంబరాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు గవర్నమెంట్ తో పాటు అదేవిధంగా కర్ణాటక సమాఖ్య కూడా క్రికెటర్లను సన్మానించే కార్యక్రమాలను చేపట్టింది. దీనికి సంబంధించి పర్మిషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అయితే టైం లేకపోవడం, చకచకా పరిణామాలను జరిగిపోవడం, మరుసటి రోజు మధ్యాహ్నానికి క్రికెటర్లందరూ కూడా బెంగళూరుకి హెచ్సిఐ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా నేరుగా వాళ్ళు విధాన సౌదాకి వచ్చి అక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నర్, అదే డిప్యూటీ సీఎం వాళ్ళ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా చిన్నస్వామి స్టేడియానికి రావడం జరిగింది. చిన్నస్వామి స్టేడియానికి వచ్చే సమయానికే పెద్ద ఎత్తున క్రౌడ్ అక్కడికి చేరుకుంది. దాదాపు లక్షల మంది రోడ్ల పైన ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో దాదాపు పెద్ద ఎత్తున స్టేడియం పూర్తి కూడా జనాలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఫ్రీ టికెట్ అనేది ఒక మెసేజ్ పాస్ కావడం, అదేవిధంగా ఆ టైంలో వర్షం పడుతూ సరిగ్గా 4 గంటల టైంలో ఈ తొక్కిసలాట జరిగింది. వెనక గేట్ దగ్గర తొక్కిసలాట ప్రారంభమైన నేపథ్యంలో ఒకసారిగా అక్కడికి రావడం, అందరూ తొక్కిసలాటలో దాదాపు 11 మంది చనిపోయారు, 56 మంది వరకు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో దీనికి సెపరేట్ ఒక సిట్ ఏర్పాటు చేసింది. నిన్న ఏదైతే ప్రత్యేకమైన కేబినెట్ మీటింగ్ లో సీఎం సిద్ధరామయ్య కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. క్రికెట్ అసోసియేషన్ కర్ణాటకతో పాటు ఆర్సీబీ, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. 15 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. అయితే గంటకు ముందే హైకోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది. సుమోటుగా కేసు నమోదు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలంటూ కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించిన నేపథ్యంలో దీని మీద కూడా విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి. అంతకు ముందే సీఎం దీని మీద న్యాయ విచారణకి ఆదేశించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటపడతాయన్న ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే దూకుడు పెంచారు. దీనికి బాధ్యం చేస్తూ ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినటువంటి నగర కమిషనర్ దయానంద్ తో పాటు 5 పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ఈ రోజు 4 నిందితులను అరెస్ట్ చేయడంతో ఆర్సీబీ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.